చెప్పడు కదా. సో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి గారితో కవిత మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. సో ఇదే అంశాన్ని అప్పట్లో లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్కడ ఆ స్కామ్ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలే కావచ్చు, వీటన్నిటిని కూడా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత కవిత కాంగ్రెస్తో చేరేందుకు ప్రయత్నాలని కూడా ఆంధ్రజ్యోతి స్పష్టంగా ప్రజల ముందుంచింది. సో ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా కవిత దీని మీద పెద్దగా మాట్లాడలేదు, ఏదో పొలిటికల్గా కామెంట్స్ చేయాలి కాబట్టి మాట్లాడింది. సో పూర్తిగా కవిత ఇప్పటివరకు చేసినటువంటి వ్యాఖ్యలను కనుక చూస్తే ఎవరికి బలం చేకూరుస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీకే కదా. సో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే ప్రయత్నం చేశారు, నేను దాన్ని అడ్డుకున్నాను. బీఆర్ఎస్ బీజేపీ ఒకటన్నట్టుగా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, విలీనాన్ని తాను అడ్డుకున్నాను. ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు ఎవరికి లాభం చేస్తాయి? కాంగ్రెస్ పార్టీకేగా. సో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మాటికి వాస్తవం. దీన్ని ఆమె అంగీకరించకపోవచ్చు కాక, ఎందుకంటే ఆమె కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది కాబట్టి ఇట్లాంటి కామెంట్స్ని ఆమె యాక్సెప్ట్ చేయదు కూడా. సో మొత్తం మీద ఇక బీఆర్ఎస్ పార్టీకి తనకి ఇక బంధం లేదని చెప్పారు. మరోవైపు ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు కావచ్చు, లేదా కేసీఆర్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళకు, లేదా ఆయనతో ఎక్కువ కాలం నడిచినటువంటి వాళ్ళకు కేసీఆర్ వ్యవహార శైలి గురించి బాగా తెలుసు. కేసీఆర్ దగ్గర ఇన్కమింగ్ అంటూ ఉండదు, అవుట్ గోయింగ్ మాత్రమే ఉంటుంది. ఆయన కలవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి అవకాశం దొరకదు. కేసీఆర్ చెబితేనే అపాయింట్మెంట్ దొరుకుతుంది, కేసీఆర్ మాట్లాడాలనుకుంటేనే మాట్లాడతారు. మరోవైపు కవిత విషయంలో కూడా తాను ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం కేసీఆర్కు లేఖ రాస్తే, కేసీఆర్కి ఇట్లాంటి లేఖలు రాయడం సర్వసాధారణం, తాను బిడ్డగా గతంలో ఎన్నో రాశాను. అయితే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేఖలు రాస్తే వెంటనే చదివి చించి పడేస్తారు తప్ప వాటిని భద్రంగా దాచిపెట్టుకోరు అని చెప్పని. మరి తన లేఖలను ఎవరు లీక్ చేశారు? తాను లేఖ పంపిస్తే ముందుగానే వాటిని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాటిని మీడియాకు రిలీజ్ చేయాలనేటువంటి ఒక వ్యూహం ప్రకారమే వెయిట్ చేసి కేసీఆర్ చించేసిన తర్వాత, తనను పంపేందుకు ఎన్నో కుట్రలకు ప్లాన్ చేసిన తర్వాత, కుట్రలు చేసిన తర్వాత చివరి అస్త్రంగా తన లేఖను బయటికి తీసుకొచ్చారు అమెరికాలో ఉన్నప్పుడు అనేటువంటి విషయాన్ని కవిత ఇవాళ స్పష్టం చేశారు. సో మా ప్రతినిధి నరేష్ ఇప్పటిదాకా కవిత నివాసంలో ఆమె చిట్ చాట్లో ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. నరేష్, సో దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు కవిత చిట్ చాట్ చేశారు. ఆమె ఢిల్లీ అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత 2 రోజుల పాటు కొంత విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ దూతలతో మాట్లాడారు. ఆ దూతలతో మాట్లాడినటువంటి సందర్భంగా ఇవాళ మాట్లాడినటువంటి మాటల్ని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ దూతలుగా వచ్చాము కాబట్టి కవితను మెత్తపరిచేందుకు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసి విఫలమైన తర్వాతనే వాళ్ళు అక్కడి నుంచి కేసీఆర్కు ఫోన్లో కవితతో మాట్లాడించారు. సో ఆ ఫోన్ కాల్లో కూడా ఇవాళ కవిత ఏదైతే స్పష్టం చేసిందో అన్ని విషయాలను కూడా స్పష్టం చేసింది. తనకు ఈ స్థాయిలో తన మీద కుట్రలు జరిగితే ఇంకా పార్టీలు ఎక్కడ ఉండాలి? ఎవరో కాదు, సొంత అన్ననే నన్ను ఈ స్థాయిలో హింసిస్తే, వేధిస్తే, తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు కుట్రలు పన్నితే ఇక తనను కాపాడే వాళ్ళు ఎవరు? ఇక తాను సొంతగా తాను ఎదుగుతాను, ఇక పార్టీతో బంధం లేదు, బంధుత్వం లేదు, పేగు బంధం లేదనేటువంటి విషయాల్ని కవిత స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె ఎంతో మనోవేదన గురైన తర్వాతనే ఇవాళ మీడియా చిట్ చాట్లో ఇన్ని కామెంట్స్ అన్ని కూడా చేయాల్సి వచ్చింది. సో ఆ మీడియా చిట్ చాట్లో ఉన్నారు కదా, కవితను చూస్తే ఏమనిపించింది? కవిత రొటీన్గా ఆమె మాట్లాడేటువంటి మాటలు కానీ, ఆమె భాష కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ మన అందరికీ తెలుసు. సో ఇవాళ ఆమె ఎలా కనిపించారు? సో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె స్పందన ఎట్లా ఉంది? సో ఆమె ఎంత మేరకు ఎమోషన్ గురయ్యారు? సో ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? నరేష్, కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తను పనిచేస్తాడు, మరి ఏ నాయకత్వంలో పనిచేసినప్పుడు తనన్న కేటీఆర్ టార్గెట్ గా పూర్తిగా ఆశాంతం దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాల పాటు కేటీఆర్ టార్గెట్ గానే ఆమె చిట్ చాట్ అంతా కూడా కొనసాగింది. కేటీఆర్ పేరు తీసుకోకుండా ఎన్ని మాటలు మాట్లాడాలంటే ఎలా టార్గెట్ చేయాలో రాజకీయంగా అన్ని విధాలుగా కూడా టార్గెట్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు తీసుకుని రోడ్డు ఎక్కితే ఇక్కడ కేసీఆర్ ఉండగానే ఆ కవిత మధ్య కేటీఆర్ మధ్య పూర్తిగా గ్యాప్ వచ్చేసింది. దాదాపుగా ఈ గ్యాప్ అంటే ఇక ఆ గ్యాప్ దగ్గరయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇక
కవిత బాడీ లాంగ్వేజ్కి వస్తే చాలా అగ్రెసివ్గానే ఎప్పుడులానే తాను చాలా అగ్రెసివ్గానే ఉన్నారు. ఇంకొక వైపు తాను చాలా తిక్కదాన్ని, కేసీఆర్ లెక్క తనకు ఒక తిక్కు ఉంది, ఎవరి మాట వినను, తాను ఏం చేయాలనుకుంటున్నానో అది చేస్తానంటూ కూడా దాదాపుగా హెచ్చరికలు పంపించారు కేటీఆర్కి. ఎక్కడా కూడా తగ్గేదే లేదు, ఈ పార్టీ నుంచి నన్ను ఎవరు బయటకు పంపించలేరు, ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతాను, కేసీఆర్ నాయకత్వమే. 1కి 10 సార్లు చెప్పారు కవిత. తన నాయకుడు కేసీఆర్ మాత్రమే, అంటే కేసీఆర్ని కాదని చెప్పి అధ్యక్ష పదవి కనుక కేటీఆర్కి అప్పచెబితే, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ కనుక అధ్యక్ష పదవి అప్పచెబితే ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత ఆ పార్టీలో కొనసాగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఆఖరిలో ఆమె ఒక మాట అన్నారు, కొత్త రాజకీయ పార్టీ పెట్టను అని చెప్పగలరా అని మీడియా అడిగిన ప్రశ్నకు అలా ఎలా చెప్తారు, రాజకీయాల్లో ఎవరు కూడా సూటిగా చెప్పరు, చెప్పకుండా చేయాల్సినవి చాలా ఉంటాయి అంటూ కూడా ఆమె ముక్తిసరి సమాధానం చెప్పారంటే ఖచ్చితంగా కేటీఆర్ కనుక తాము ఒకటే చెప్పి ఆమె ఒక 2-3 పాయింట్లు మాత్రమే రైజ్ చేస్తారు. తన లేఖను విడుదల చేసింది అంటే లీక్ చేసింది ఎవరో తేల్చాలనేది ఒకటి. 2, కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు పోరాటం చేయట్లేదు, పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కూడా కేవలం కేసీఆర్ నీడలో ఉండి కేసీఆర్ కంటే తను పెద్దవాడిని అన్నట్టుగా కూడా ఊహించుకున్నారు, ఎందుకు కేసీఆర్ లాంటి నాయకుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణకు రావాల్సిందిగా నోటీసులే, పార్టీ పరంగా ఎందుకు యాక్షన్లోకి దిగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఆందోళన చేయలేదు అనేది ఆమె ప్రశ్న. ఇంకొకటి ప్రధానంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే కుట్ర జరుగుతోంది, దాన్ని తాను తీవ్రంగా అడ్డుకుంటున్నాను. ప్రస్తుతం ఆ కుట్ర కొనసాగుతుంది. జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైతే కవిత తీహార్ జైల్లో ఉన్నారో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్పటి నుంచి కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. జైల్లో ఉన్నప్పుడే తను వద్దని చెప్పాను, కేసీఆర్తో తీవ్రంగా ఈ అంశం మీద కేసీఆర్కి తన అభిప్రాయం కూడా చెప్పాను. ఇప్పుడు కూడా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కూడా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపే కుట్రను అడ్డుకుంటున్నందువల్లే తనను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుంది. కానీ తన ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నుంచి బయటకు వెళ్ళను, ఎవరు తనను పార్టీ నుంచి బయటకు పంపించలేరు, అంత దమ్ము ఎవరికి లేదంటూ కూడా కవిత చాలా గట్టిగానే స్పందిస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ పార్టీ అధ్యక్షుడి పదవి కనుక కేసీఆర్కి అప్పచెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఊరుకునేది లేదు, ఒకవేళ ఆ పరిస్థితే కనుక వస్తే తన కుంపటి తాను పెట్టుకుంటాను అనేది కూడా కవిత చెప్పారు. ఇక కాంగ్రెస్లో అటు బీఆర్ఎస్లోకి వెళ్ళే అంశం మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పార్టీలో మాత్రమే. సో పార్టీలో ఖచ్చితంగా కేటీఆర్కి ఆల్రెడీ కేటీఆర్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, సో కేసీఆర్ తర్వాత కేటీఆర్. సో కేసీఆర్ ప్రస్తుతం ఎక్కడ కూడా యాక్టివ్గా అంటే ఆయన ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమై వ్యూహాలు చేస్తున్నాడు తప్ప గ్రౌండ్లో ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్. సో ఆయనే పార్టీకి ఇప్పుడు అన్నీ తానే వివరిస్తున్నాడు. సో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాడు, కేవలం పార్టీ నిర్వహించేటువంటి సభల్లో మాత్రమే మాట్లాడతాడు తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో కానీ లేదా ప్రజలకు వెళ్ళేటువంటి దాంట్లో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ పార్టిసిపేషన్ లేదు. 1.5 ఉండదు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పార్టీలో ఇన్ని సంవత్సరాలుగా కేసీఆర్ తెలిసిన వాళ్ళుగా మనం చెప్పొచ్చు. సో ఆల్రెడీగా ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేటీఆర్ఏ సీఎం అనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పారు. ఇంకా కేటీఆర్ని ప్రెసిడెంట్ చేస్తే తాను పార్టీలో ఉండలేనని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఆమె లేదు. ఎందుకంటే ఆమె మెంటల్గా డిసైడ్ అయింది పార్టీ పెట్టాలనో లేకుంటే తన దారి చూసుకోవాలనో లేకుంటే ఇంకా వేరే పార్టీలో కలవాలనేటువంటి అంశంలో ఆమె ఆల్రెడీ మానసికంగా సిద్ధమైంది కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద ఇక కవిత కొత్త పార్టీ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జాగృతిని బలోపేతం చేయడం, కన్వీనర్లను అనౌన్స్ చేయడం, అనుబంధ సంఘాలుగా సింగరేణి జాగృతిని అనౌన్స్ చేయడం, దానికి 11 మంది కన్వీనర్లను ఏర్పాటు చేయడం,